ఇంత సీరియస్గా ఎన్ని సెక్షన్లు పెట్టడం, ఉపా చట్టం పెట్టడం, సో ఏమీ లేకుండా అలా చేసి మళ్ళీ నవ్వుల పాలు అవుతారా? ఒకవేళ అది కానీ పోయినాయి అనుకోండి, ఏమవుతుంది? కావాలని కక్ష సాధింపు అనే పేరు తెచ్చుకుంటుందా? ఆ ఛానల్లో మొన్న మాట్లాడింది అదే కదా, 4 కన్సాక్యూటివ్ బెయిల్స్ రెస్పెక్టివ్ కోర్టులో వచ్చాయి. పోలీసులను అవహేళన చేస్తూ మాట్లాడలేదు జర్నలిస్ట్. దట్స్ నాట్ ఫేర్ అండ్ హిస్ పార్ట్. అదే అంటున్నాను. నేను అంటుంది ఏంటంటే వర్మ గారు, మనం ఇందులో చూడవలసింది ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఒక సిచ్యువేషన్లో అతని మీద పెట్టిన కేసుకి గౌరవ న్యాయస్థానంలో వాళ్ళేం డిసైడ్ చేస్తారు సార్? వాళ్ళకున్న పరిధి లేకుండా, అదే వాళ్ళకున్న ఇప్పుడు ఏదైనా సరే ఒక యూట్యూబ్లో చేసిన వీడియోకి అప్పటికప్పుడు కనుక ఎఫ్ఐఆర్ అయితే అది వేరు. కానీ ఇవాళ జరిగింది ఏంటి? ఆ సభ సారాంశమే ఇతని మీద అటాక్, అరెస్టులు. ఇప్పుడు సభలో నాకు తెలిసి చాలామంది, నేను ఉన్నాను, చాలామంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. గ్యారంటీగా ఉంటారు, అలాంటి దగ్గర గ్యారంటీగా ఉంటారు. ఉండి వాళ్ళు తీసుకున్న క్రోడీకరించిన ఇన్ఫర్మేషన్లో ఇఫ్ దే ఫెల్ట్ లైక్ దట్ అనుకోండి, అగ్రెషన్స్ సమాజంలో లేగుస్తున్నాయి అన్న కోణంలో ఫస్ట్ ఫేజ్లో పెట్టారు. అది గౌరవ న్యాయస్థానం కన్విన్స్ కాలేదు యాజ్ ఫార్ ఎస్ 4 కేసెస్ ఆర్ కన్సర్న్. బట్ ఇప్పుడు జరిగింది ఏంటంటే మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసింది ఎప్పుడు ఇతని మీద ఈ రాజద్రోహం కేసులో లేదా ఉపా కేసులు ఇలాంటివన్నీ పెట్టిన దగ్గర ఆయన కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఈ మధ్యలో రిమాండ్లో ఉన్న పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు. సో ఇవన్నీ ఎంతవరకు అన్నది రేపు కోర్టులో తప్ప మనం ఇవాళ కూర్చుని సార్ పోలీస్ కస్టడీ అనేసరికల్లా కొన్ని భయాందోళనలు వ్యక్తం. ఖచ్చితంగా భయపడవలసింది ఎవడైనా సరే. జ్యుడిషియల్ కస్టడీ లేరు, పోలీస్ కస్టడీ లేరు, తోలు తీసేస్తారు. నేను మామాట లేకుండా చెప్తున్నా, పంగల్ సాగదీస్తారు. అలా అంబటి రాంబాబు గారు వాళ్ళు ఇలా కూర్చోబెట్టరు అలా కూర్చోబెట్టరు అని హరికథలు చెప్పడం ఎట్టు కాదు, చాలా పక్కడపోయి బోర్గడ్డ నీళ్ళు చూడండి. ఇవన్నీ ఏంటంటే సార్, భయం పడ్డావా, భయం పడుతున్నావా, మనం ఎవరూ తీసిమారకాలం కాదు. వ్యవస్థ ముందు మనందరం లిల్లిపుట్లు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ముందు ఎలాంటి వాడని లిల్లిపుట్టు. జడశ్రవణ్ గారి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మనలో అనమాట. ఇదేంటంటే మాతో మెజిస్ట్రేట్గా పనిచేసాడని చెప్పి కోర్టు ఏమైనా కన్సిడరేషన్స్ ఇస్తుందా? ఆయన మీద మోపబడ్డ అభియోగాలకు కనుక గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయితే అరెస్ట్ ఇచ్చినా ఆశ్చర్యపడి నేను. ఆయన కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంట. ఎందుకు ఉండదండి? ఎవరైనా అతిథులు ఎడిషనల్ డీజీపీ మాట్లాడిన ఆ విషయంలో కూడా ఏమన్నా కేసులు పడ్డాయా? జడాశ్రవణం ఆ రోజు స్టేజ్ మీద అయినా కూడా కొద్దిగా అగ్రెసివ్గానే మాట్లాడినట్టున్నారు కదా. మాట్లాడారు సార్, కానీ దాని మీద విచక్షణారాహిత్యంగా అన్న పదాలు కొన్ని ఉంటాయి చూడండి, అవి విచక్షణారాహిత్యంగా కాకుండా కొంతవరకు రఘురామకృష్ణరాజు గారు అన్నదానికి ఈయన సటారికల్గా అలా మాట్లాడుతూ కొంతవరకు జరిగింది. అది ఒక 80% బ్యాలెన్స్ చేయగలిగాడు. బట్ ఈ రావణ్ అన్న వ్యక్తి అయితే టోటల్లీ అంటే యూట్యూబర్గా అతనుకున్న ఆవేశాన్ని ప్రదర్శించగలిగాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు శ్రవణ్ ఎక్కడో దగ్గర బ్యాలెన్స్ ఉంటుంది కంపారిజన్స్లో చెప్పు. సో ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే వాళ్ళు మాడిన దానికి వాక్ స్వాతంత్రం వినియోగించబడిందా, దుర్వినియోగపరచబడిందా అన్న దాని మీద ఎక్కువగా ఎవరు ఫోకస్ చేయలేరు. కోర్టులు కూడా దానికి అంత ఇదవ్వదు. బట్ ఇంపాక్ట్ క్రియేటర్స్ కింద ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ సమాజంలో అనిశ్చితి క్రియేట్ చేయడం అన్న కాన్సెప్ట్లో పెట్టిన ఈ కేసులు ఉన్నాయనుకోండి, ఇట్ లీడ్స్ టు రకస్. అది పోలీసుల పరంగా ఎలా ప్రూవ్ చేస్తారన్నది గౌరవ న్యాయస్థానం. రిమాండ్ రిపోర్ట్ చూసారా మీరు? చదువుతున్నారు వాళ్ళు, చూశాను. అంటే కాదు అసలు ఈ రాజద్రోహం ఈ కేసులో ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి జనరల్? సార్ ఇక్కడ నాకు తెలిసి చాలా మంది జర్నలిస్ట్ మిత్రుల మీద రాజద్రోహం కేసులు ఉన్నాయా? అందుకే మనకు మీ కొలీగ్ ఇక్కడ వాసుదేవన్ మీద రాజద్రోహం కేసే ఉంది. అది ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు ఆయన. అవి కాకుండా ఏం ఉండవు సార్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ జర్నలిస్ట్ వేర్ దే హ్యావ్ ఫేసింగ్ దీస్ సార్ట్ ఆఫ్ జంగిల్ రమ్స్. అది ఎలా ఉంటుందంటే సార్, ఒక ఆర్టికల్ మనం ప్రభావితం చేసి రాస్తారు జర్నలిస్ట్ అన్నవాడు, అది దాంట్లో వచ్చే రెప్రికేషన్స్ని ప్రభుత్వ కోణంలో ఆలోచిస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ దృక్పథాన్ని మనం కోర్ట్ ఆఫ్ లాలో కన్విన్స్ చేయగలగాలి. అది యువతల అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటుంది, ఇతని ప్రజెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది, చాలా ఉంటాయి క్రిటికాలిటీస్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇలాంటి వాళ్ళు అందరూ చూసి కోణం ఎలా ఉంటుంది, అక్కడ ఎందుకు అంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, ఏమైనా అనిశ్చితి స్ట్రైవ్ అవుతుందా అన్న దాని మీద చూస్తారు. అది లేదు అన్నప్పుడు అందరి మీద, మా ప్రొఫెసర్ గారి మీద, అందరి మీద, నా మీద ఎందుకు లైఫ్ పడుతుంది అంటున్నారు. నిజమా ఈ సెక్షన్లకి? అంటే కొన్ని సెక్షన్స్కి ప్రాబిలిటీస్ ఉన్నాయండి. అది నేను చెప్తున్నాను కదా, అవతల ఆర్గ్యుమెంట్స్, ఎవిడెన్సెస్ ఇట్ డెఫినెట్లీ మేక్ సెన్స్. ఇప్పుడు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కనుక కోర్టులో కన్విన్సింగ్గా ఉన్నాయనుకోండి, రావణ్ గారికి కాన్సిక్వెన్సెస్ తప్పవు. కానీ ఎవిడెన్సెస్ ఇక్కడ ప్రూవ్ చేయడంలో అభియోగాలు మోపేసి కూర్చున్నారు అనుకోండి, అంత ఈజీ కాదు. ఇప్పుడు తన గురించి మీరు రీసెర్చ్ చేశారా? అసలు ఈ రావణం ఏంటి, ఎలా ఉంది, ఎలాంటి వీడియోలు పెట్టాడు, అవన్నీ సెట్ చేశారా మీరు జనరల్గా? నేను ఎవరివి చూడండి, ఎంత సీరియస్ కేసు. నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతానని ఎక్కువ వీడియోలు చూడండి. నేను వర్క్ మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారా కేఎస్ ప్రసాద్ గారు? ఎవరన్నా చూసి ఒక్కొక్కసారి కొద్దిగా స్పీడ్గా మాట్లాడుతుంటారు.
స్పీడ్గా మాట్లాడడం వేరండి, అది ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వక్కర్లే. సిచ్యువేషన్ బట్టి ఎమోషన్ వస్తుంది, వస్తుందా? ఎవరికైనా వస్తుంది. ఓకే. మనిషి అన్నోడికి ఎమోషన్ స్ట్రైవ్ కాకుండా ఉండదు కదా. కేఎస్ ప్రసాద్ గారిని ఒక కొత్త రూపంలో చూస్తున్నారు చాలామంది, ఎందుకంటే కామెంట్స్ వస్తుంటాయి కేఎస్ ప్రసాద్ గారు మారినట్టున్నారు కదా అని. ఇదే కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుందండి, డెఫినెట్గా కంటిన్యూ అవుతుంది. బికాస్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఇసుక తక్కిడా పేడ తక్కిడా ఏది బాగుందంటే ఏం చెప్తాం. నాకైతే కొన్ని పద్ధతులు కొంతమంది ఈ డెమోక్రసీలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఇలా ఉంటే అవి నేను ర్యాలీ అవ్వడం కష్టం అనిపిస్తుంది. రావణ్ విషయంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓన్ చేసుకోవడం ప్లస్సా మైనసా? వాళ్ళు బుర్ర తక్కువతనం అంటారు. మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ పరంగా కొన్ని ఛానల్స్ ఉంటాయి, లేదా తెలుగుదేశం పరంగా కొన్ని ఛానల్ ఉంటాయి. ఇప్పుడు అతను ఎవరో తెలుగుదేశం పరంగా కుర్రాడు మాట్లాడినప్పుడు తగిలించి తమాషా చూసినట్టు ఒకసారి జైల్లో పెట్టి వేడి తీసుకొచ్చారు. కిరణ్ ఎవరో కిరణ్ జైల్లో పెట్టారు, తీసుకొచ్చారు. అక్కడ ఆర్పీ కానీ క్రాక్ ఆర్పీ కానీ లేకపోతే ఇంకో అతను కానీ ఎవరైనా ఆగారు? అది ఒక హెడ్డింగ్ అయిపోయింది కదా, మేమైతే అని. అలా దెర్ ఆర్ సర్టన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఛానల్స్ దగ్గర కూర్చుని మనం ప్రభావితమై మాట్లాడుతున్న దగ్గర కాన్సిక్వెన్సెస్కి పార్టీ ఉంటుందా అన్న దగ్గర అయితే నేనైతే ఆ నమ్మకంలో లేను. లా ఇస్ లా. కాదు, వీళ్ళు కొంతమంది ఓన్ చేసుకుని మాట్లాడడం, నేను అది ఫూలిష్నెస్ అంటాను. ఇప్పుడు అతను నీకు వైఎస్ఆర్సీపీ సభలో మాట్లాడాడంటే ఓన్ చేసుకో. ఎక్కడ వెనకకు సామెత అంతర్గంతలు మా సంతలో వేగలించుకున్నాడని ఎవరో సభకి వెళ్ళి ఆయన ఏదో మాట్లాడితే దానికి వైఎస్ఆర్సీపీ బాధ్యత తీసుకోవాలంటే ఎలా అవుతుంది? ఓకే, ఒక బ్రూటల్ కేసెస్ అవి పెట్టిన దాని మీద సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇప్పుడు కూడా రేపు కోర్టులో కనుక ఇతని మీద రాజద్రోహం కేసు, లైఫ్ ప్రిజన్మెంట్ కేసులు ఏవో పెట్టారంటున్నారు కదా, ఇవి కనుక క్వాష్ అయ్యాయి అనుకోండి, లేదు అన్నప్పుడు కనుక అది ప్రూవ్ చేయగలిగారు అనుకోండి, అప్పుడు ఫేవరబుల్గా మాట్లాడితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఏమీ లేకుండా ఆ మాట్లాడిన దానికి కన్విన్సింగ్గా ఉంది, నాకు బాగుందంటే, అప్పుడు కొడాలని వంశీ మాట్లాడింది కూడా బాగుందంటే మీకు చూపించారు కదా ప్రజలు సినిమా 11 ఇచ్చి. అలాగే ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా ఏం అతీతుడు కాదు. ఇందులో ఎందుకు చెప్తున్నానంటే ఆయన పంతం నానాజీ గారి మాటలని సమర్థిస్తున్నాడు. పైపించి నిన్న కాక మొన్న ఒక సభలో, లేటెస్ట్ సభలో ఒకవేళ మేము ఓడిపోయినా మక్కలేరదంతం నేను రెడీ ఆ టైప్లో మాట్లాడుతున్నాడు. డెమోక్రసీలో ఎవరు కాటా కుస్తీ పోటీలకు ఎవరు పిలవరు సార్. ఇప్పుడు ఇది ఒక మెసేజ్ అండి. ఎవరికి మెసేజ్? ప్రశ్న రావండి, ఆయనకి మాట్లాడే వాళ్ళందరికీ 99% ఎవరు అలా బిహేవ్ చేయట్లేదు సార్.